5 సంవత్సరాల క్రితం పంచాయతీ చేసిన నిర్ణయం ప్రకారం ఊరు చివరి కొబ్బరి తోటలో జానకి శవాన్ని అనాథ ప్రేతంగా గుర్తించి గ్రామాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించడానికి పంచాయతీ నిర్ణయించింది. అందుకయ్యే ఖర్చుల నిమిత్తం పంచాయతీ 36 రూపాయలనిస్తుంది. నువ్వేమంటావు రత్తయ్య బావా? అల్లుడు, ఏమిటల్లుడు నీ విన్నది నిజమేనా? నువ్వు బయలుదేరి శవం దగ్గరికి. ఏమండి పంచాయతీ పెద్దగారు, మీరు చేసే తీర్మానాలు కట్టుబాట్లు ఊళ్ళో వాళ్ళకి గాని మీ కుటుంబానికి వర్తించవా? ఎందుకు వర్తించవు? తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. మరి చెప్పండి ఆయన గారికి, తలకొరువు పెడితే ఏం జరుగుతుందో వివరంగా చెప్పండి. అల్లుడు, నువ్వు ఆ శవానికి తలకొరివి పెడితే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. మరోసారి ఆలోచించు బాబు. పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని దూరం చేసుకోకు. నేను ఎవరిని దూరం చేసుకోవట్లేదు మాస్టర్. మావయ్య, జానకి చేసిన తప్పేమిటో నాకు తెలుసు. ఆమె ఎంత పవిత్రమైందో కూడా నాకు తెలుసు. ఆమె చేసిన పొరపాటుకు జీవితాంతం ఎంత శిక్ష అనిపించిందో కూడా నాకు తెలుసు. నిజానికి అదే చాలా ఎక్కువ. ఇవాళ ఆమె శవాన్ని కూడా శిక్షించాలనుకోవడం అర్థం లేని పని. ఒకనాడు ఆమె మెడలో పసుపు తాడు కట్టినందుకు ఆమె అడిగిన ఆఖరి కొడుకు తీర్చడం మనిషిగా, భర్తగా నా కర్తవ్యం. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను తెలుసుకోలేదు. నేనేమైనా పర్వాలేదు, నాకేమైపోయినా పర్వాలేదు. నా నిర్ణయం నాది, అది మారదు. నువ్వు కూడా నన్ను వెళ్ళొద్దంటావు. జానకి తలకొరి పెట్టడం నా ధర్మం. నువ్వైనా నన్ను అర్థం చేసుకో. బావా, కుంకుమ ఒకటే తీసుకెళ్తున్నావు. ఇదిగో పసుపు. అక్కయ్య నింటి ముత్తైదుగానే పంపాలి. పద బావా.